నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. కేంద్ర ప్రభుత్వంతో శాంతియుత చర్చలకు సిద్ధమని, ఇందుకోసం తాత్కాలికంగా ఆయుధాలను పక్కన పెడతామని పేర్కొంటూ భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ తరపున అభయ్ పేరుతో మీడియాకు ఒక లేఖ విడుదలైంది. మావోయిస్టు పార్టీ వైఖరిని మార్చుకుందని, మారిన వైఖరిని ఈ పత్రికా ప్రకటన ద్వారా భారత ప్రధానమంత్రి, హోంమంత్రి, మావోయిస్టు ఉద్యమంతో ప్రభావితమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, పాలక ప్రతిపక్ష పార్టీలన్నిటిలో శాంతియుత చర్చలకు అనుకూలంగా ఉన్న నాయకులు, శాంతి చర్చల కమిటీ సభ్యులు, జర్నలిస్టుల ముందుంచుతామని మావోయిస్టు పార్టీ ఈ ప్రకటనలో తెలిపింది. ఈ లేఖపై ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ స్పందించినట్లు ద హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది. లేఖలో కొన్ని కొత్త విషయాలున్నాయని, కేంద్ర కమిటీకి చెందిన అభయ్ ఫోటోతో సహా విడుదలైన ఈ లేఖలోని అంశాలను, దాని ప్రామాణికతను పరిశీలిస్తున్నామని ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు ద టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది. తాత్కాలికంగా సాయుధ పోరాటాన్ని విరమించుకోవడం ద్వారా భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సామూహిక పోరాటాలలో పాల్గొంటాం అనే శీర్షికతో అభయ్ పేరు మీద మావోయిస్టు పార్టీ పత్రికా ప్రకటన విడుదలైంది.